చూడు, అన్నం కలిపింది నేనేనైనా అన్నం ముద్దలో ఉన్నది మాత్రం మీ అమ్మే. తిను. ఇక చాలు బామ్మ. సరే, తాగు. చూడమ్మా, ఇక మీదట ఎవరైనా నిన్ను ఏడిపించారనుకో నాతో చెప్పు, మనిద్దరం కలిపి వాళ్ళని ఏడిపిద్దాం, సరేనా? తప్పు బామ్మ, ఎవరిని అలా ఏడిపించకూడదు, అమ్మ కొట్టుద్ది. ఎంత మంచి మనసు ఇచ్చాడా దేవుడు నీకు. మంచి మనసు ఇచ్చేది వాడే, ఆ మనసుని బాధ పెట్టేది వాడే. ఏమిటో ఈ నాటకాలు. కీర్తి, భోంచెద్దుగనరా. ఏంటి అలా ఉన్నావు? మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? ఆనందంగా ఉండటానికైనా విచారంగా ఉండటానికైనా ఓ కారణం ఉంటుంది. నువ్వు ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే మేమేమనుకోవాలి? నువ్వేం అనుకోనక్కర్లేదు, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. నువ్వు ఇలా ఉండటం చూస్తే చూసేవాళ్ళు నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నావేమోనని మమ్మల్ని అనుమానిస్తారు. పెళ్లి కూతురంటే పూసిన పువ్వులా కనిపించాలే గాని ఇలా మొహం మార్చుకుని ఉండకూడదే. మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పచ్చుగా. ఏం చెప్పాలి? ప్రతి మనిషికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పుకోవడానికి మనసు అనేది న్యూస్ ఛానల్ కాదమ్మా. అర్థం చేసుకో. మాట్లాడడం అయిపోయిందా? జీవితంలో తమ కంటే ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లల్ని కష్టపడి పెద్ద చదువులు చదివిస్తారు. కానీ మీ చదువులు పెద్దరికాన్ని గౌరవించకుండా ఎదురు సమాధానాలు చెప్పడానికి కాదని తెలుసుకుంటే మంచిది. సమాధానం చెప్పకపోతే పెద్దల్ని గౌరవించడం అని, చెప్తే ఎదురు తిరగడం అని అనుకునే మీ ఆలోచనల్ని మార్చుకుంటే మంచిది. అయినా నువ్వు చాలు. నమస్కారం బావగారు. ఏంటి ఎలా వచ్చావు? అదేంటి బావగారు అలా అంటారు? మనం ఏమన్నా ఒకే రైల్లో కలిసి ప్రయాణం చేసి విడిపోయిన వాళ్ళమా? మీ ఎంకులు నాకు అప్పుడప్పుడు ఇలా కలుసుకోక తప్పదు. నేను చాలా బిజీగా ఉన్నాను. అడ్డమైన వాగుడు వాకుండా వచ్చిన పనేంటో చెప్పు. టపీమని మీరు అడిగేశారు, నేను టపావని చెప్పేస్తా. 1,00,000. ఎవడబ్బు సొమ్ముందని ఇమ్మంటావరా? అంత మాట సరేంటి బాబు గారు? అడగాల్సిన మాటే అడిగాను. ఎవడబ్బు సొమ్ముందని ఇమ్మంటావు? అయితే ఇవ్వరా? ఇప్పటిదాకా నీకు ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చాను. నా కుటుంబానికి సంబంధించిన ఓ గుట్టు నీ చేతిలో ఉంటే ఉండొచ్చు, అలాగని చీటికి మాటికి నా దగ్గరికి వచ్చి 1,00,000 2,00,000 చేయి జాపితే అడుక్కోవటానికి చెయ్యి లేకుండా చేస్తాను. ఇదిగో ఈ 10,000 తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. మరొక్కసారి నువ్వు కలిసే ప్రయత్నం చేసావనుకో చాలా దెబ్బతింటావు. మరీ 10,000? అప్పుడే లక్షల్లో నుంచి వేలల్లోకి వచ్చేసానన్నమాట. వెంటనే తీసుకుని వెళ్ళకపోతే అది కూడా దక్కదు. ఓకే బాబు గారు. చూడు రాధా, నువ్వు చిన్నపిల్లవి, కొన్ని విషయాలు చెప్పినా అర్థం కావు. పెద్దదాన్ని కాబట్టి నీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. పెద్దవాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని ప్రవర్తించడం నీ బాధ్యత. ఏంటంటే చావు మైలు అనేది చాలా పెద్ద కీడు. ఏదైనా తేడా జరిగితే జీవితాలు నాశనం అయిపోతాయి. చావు పీడ మన వెంట రాకూడదని చావింటికి వెళ్లిన వాళ్ళు వెళ్ళొస్తామని ఎవరికీ చెప్పకుండా వచ్చేస్తారు. రేపు ఉదయాన్నే నిన్నేదన్నా హాస్టల్లో జాయిన్ చేసి నువ్వు మైలతో అడుగుపెట్టిన ఈ ఇంటిని పసుపు నీళ్లు గోపంచితంతో శుద్ధి చేసుకోవాలి. చూడు, ఎవరైనా అడిగితే హాస్టల్లో జాయిన్ చేయమని నన్ను నువ్వే అడిగినట్టు చెప్పు. అర్థమైందా?